ఏంది 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా? అంటే న్యూసానికి నయా పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట. బాగుందండి. వేల నోటీసా? 80,000 ఒకటోసారి, 80,000 ఒకటోసారి, 80,000 రెండోసారి, 80,000 రెండోసారి. 1,00,000. ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేసిన ధర్మదాత చివరికి ఆయన ఇల్లే వేలానికి వచ్చింది. ఏం చేస్తాం, మంచికి రోజులు కావు. 1,00,000 రూపాయలు రెండోసారి, 1,30,000, 1,50,000, 1,70,000, 1,70,000 ఒకటోసారి, 1,70,000 రెండోసారి, 1,70,000 రెండోసారి. ఇంకెవరు లేరా పాడేవారు? 2 lakhs, 2 లక్షలు. మై బిడ్ ఈస్ 2 lakhs. 2 లక్షలు ఒకటోసారి, 2 లక్షలు రెండోసారి, 2 లక్షలు మూడోసారి. మీ పాటే కాయం సార్, సంతకం చేయండి. ఇదిగో చెక్, రసీదు ఆఫీసు పంపండి. అలాగే సార్. గుడ్ మార్నింగ్ సార్, నేనే మిస్టర్ సతీష్, సుజాత ఫైనాన్స్ కార్పొరేషన్ పార్ట్నర్. పాపం తల దాచుకోవడానికి నీడ కూడా లేకుండా పోయిందే. అందుకే నేను ఆనాడే చెప్పాను, మనిషికి కావాల్సింది చదువు సంస్కారం కాదు, కేవలం డబ్బే అని. మీరు ఒప్పుకోలేదు. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? నాదెప్పుడూ ఒకే మాట సతీష్ బాబు. 12 ఏళ్ళైనా ఇంకా పాట పాటే పాడుతున్నారే. అది సరే, మీ వల్ల చదువుకుని సంస్కారవంతులైన వాళ్ళు దేశంలో ఎందరో ఉన్నారే, వాళ్ళందరికీ ఈ విషయం తెలియదు అనుకుంటున్నారా? ఈ ఆక్షన్ గురించి అన్ని పేపర్లోనూ పడింది. ఏరి ఒక్కరైనా వచ్చి మిమ్మల్ని ఆడుకోగలిగారా? సార్ సార్, అదే లోకం. అయినా ఏం పర్వాలేదు, నేనున్నాను. మీ కారు మీ బంగాళా మీకు తిరిగిచ్చేస్తాను. కానీ మీ సిద్ధాంతం తప్పు అని ఒక్క మాట చెప్పండి చాలు. ఇదిగో ప్రెస్ మీ చేతుల్లో పెడుతున్నాను. బాధపడుతున్నారా సార్? బాధపడ్డం బాగుపడ్డం ఇంకా మీ చేతుల్లోనే ఉంది సార్. మీ సిద్ధాంతం తప్పని ఒక్క మాట చెప్పండి, మీవన్నీ మీకు ఇచ్చేస్తాను. మీ నిర్ణయం మార్చుకోరని నాకు తెలుసు. నా నిర్ణయం కూడా మీరు తెలుసుకోవడం చాలా అవసరం. రేపో మాపో ఈ మేడ పడగొట్టి ఇక్కడే ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి దానికి లగ్జరీ బార్ అని పేరు పెట్టి బ్రాందీ, విస్కీ, రమ్, జిన్, షాంపైన్, రకరకాల మధువులతో వందలాది మందికి విందులు చేస్తుంటారు. సతీష్ బాబు, ఏం సార్? దయచేసి ఈ పవిత్రమైన చోటును విలాస మందిరంగా మార్చొద్దు. ప్రజాసేవ చేసే ఈ పత్రికను ఆపివేయవద్దు. మీతో నాకెంత పంతమున్నా మీరు ఇంతగా అడుగుతున్నారు గనక మీ మాట తప్పకుండా పాటిస్తాను. కానీ మీరు నా మాట పాటించండి. అలాగే చెప్పండి. ఇదే ప్రెస్లో మీరు ఒక సామాన్యమైన వర్కర్గా ఉంటూ పార్టీ వాళ్లతో సమానంగా జీతం తీసుకుంటూ ఎప్పట్లాగే మేనేజ్మెంట్ చూసుకుంటూ పత్రిక నడుపుతానంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమంటారు? అది నా అదృష్టంగా భావిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్ ఉత్తమారావు గారు, వెరీ గుడ్. ఏమిటి ఇంకా నిలబడ్డారే? సతీష్ బాబు కాదు సార్ అని పిలవటం నేర్చుకోండి. అలాగే సార్. రైట్, వెళ్ళి మీ పని చూసుకోండి. ఇంతవరకు ఈ ప్రెస్కు ఓనర్, ఇక నుంచి నాకు నౌకర్. మీరేమీ ఆందోళన పడకండి. మన ప్రెస్ ఆగిపోదు, మనమే నడుపుకుంటున్నాం. వెళ్ళండి ఆయన, పనులు చూసుకోండి. పదండి. ధర్మం బాబు, బాబు ధర్మేయండి బాబు, బాబు ధర్మం బాబు, ధర్మేయండి. మీకు ధర్మం పెడతా బాబు, ధర్మేయండి బాబు, బాబు 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 ధర్మేయండి బాబు, బాబు బాబు ధర్మేయండి బాబు. అబ్బో పెద్ద డాబు బాబు, బాబు ధర్మేయండి బాబు, బాబు ధర్మేయండి బాబు, ధర్మేయండి బాబు. ధర్మసేవులు బాబు మీరు. ఆగలుగా ఉన్నాడు బాబు.
అక్కడికి నాది రాతి గుండె మీది జాలి గుండె అని నలుగురు అనుకోవాలనేగా. మనిషికి సహాయం చేయడం ఇదిగా ధర్మారావు గారు. అడుక్కోవడాన్ని మీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఎరా దుక్కలాగా ఉన్నావు, పనిచేసి పట్టలే. కుంటోడు కదా బాబు, నాకు వస్తారు బాబు పని. పోనీ ఇతను మన బైండింగ్ సెక్షన్ లో వేసుకుందాం. అలాగే. ఎరా రోజుకి ఎంత కావాలి? ఏ కరువు రోజులు కదా బాబు, కనీసం 5, 6. రేయ్, బాగా ఆలోచించుకు చెప్పు. 7 రూపాయలు అయితే సరిపోద్ది బాబు. 7 రూపాయలు కావాలంటే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 7 వరకు పనిచేయాలి. ఏందే 12 గంటలు పని చేస్తే 7 రూపాయలు ఇస్తారా? అంటే నిమిషానికి నయా పైసా కూడా గిట్టుబాటు కాలేదన్నమాట. బాగుందండి. ఏమండోయ్, అరగంట సేపు ఆడతా బాడతా ఆడుకున్నారంటే 10 రూపాయలు సంపాదిస్తారండి. అయినా మీకు ఈ సంగతి తెలవదనుకుంటాను. ఈ మధ్య 5 పైసల కన్నా తక్కువ ముష్టించుకోకూడదనే మా ముష్టోళ్ళ సంఘం అందరం కలిపి బెంగళూరులో తీర్మానించుకున్నామండి. రాస్కల్, ఒళ్ళొంచి కష్టపడకుండా నీకు డబ్బులు కావాలన్నమాట. నీలాంటి ముష్టోళ్ళందరినీ షూట్ చేసి పారేస్తే గానీ దేశం బాగుపడదు. అయ్ బాబోయ్! అయ్ ధర్మారావు గారు దయాధర్మాల గురించి గొప్పగా చెప్తారే, చూశారా లోకం పోకడా. వచ్చావా రామదాసు? నా అవసరం కోసం ఒక 1000 రూపాయలు ఇందులోంచి తీసుకెళ్తున్నాను. ఇదిగో సతీష్ బాబు గారు రాగానే ఉత్తరం వరకు చాలా ముఖ్యమైన విషయం ఇందులో రాశాను, మర్చిపో. అలాగే సార్. అలాగే కదా. పెళ్లి జరగడానికి వీలేదు. అవును, లక్షాధికారి సతీష్ బాబునే మాట్లాడుతున్నా. ఎవరితో తెలుసా? విద్యావంతుడైన ఒక విశ్వాసఘాతకుడితో. అన్నం పెట్టిన తోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, ఇదే సాక్షి తోటే కన్నం వేసిన ఒక దొంగ. దొంగ? అవును, ఇదే సాక్షి. ఈ డబ్బు నేను దొంగిలించి తీసుకురాలేదు సార్. నా కష్టంలో నుంచి తీర్చుకుంటానని రాసి మరి తెచ్చాను. ఆ నిర్ణయం తీసుకునే హక్కు నీకు లేదు. పెత్తనం నీ చేతికిచ్చానని నీ పేరు ప్రతిష్టలు పెంచుకోవడానికి నా అనుమతి లేకుండా నా ఆఫీసు నుంచి నా సొమ్ము కాజేస్తావా? ఇది దొంగతనమే కాదు, దోపిడీతనం. దయచేసి నా మాట విను. ఒకప్పుడు నువ్వు అన్నమాట నీకే అప్పగిస్తాను, నువ్వే విను. నాకు సంస్కారం లేదన్నా. సంస్కారం లేనివాడు మనిషే కాదన్నావు. ఇదే నా సంస్కారం. ఇది సంస్కారానికి సంబంధించిన విషయం కాదు, ఒక ఆడపిల్ల జీవిత సమస్య. ఆ డబ్బు ఇలా వెళ్ళి ఈ కాపురం నిలబెట్టండి. వీలే. అలా అనకండి, ఈ పెళ్లి ఆపు చేయకండి. మీ కాలు అయ్యా, నీలాంటి పుణ్యాత్ములు కేవలం డబ్బు కోసం ఈ కసాయి వాడి కాలం మీద పట్టాలని నిర్ణయించింది. దీనికంతటికీ కారణం మా నాన్న. డబ్బు కోసం మా నాన్న గడ్డి తినబట్టి మీరు ఈ పని చేయవచ్చు. నాకు అసలు కట్నంతోనే పని లేదు. మీ ఇష్ట ప్రకారమే గవర్నమెంట్ లో తాళి కడతాను. మీ చల్లని చేతులతో మమ్మల్ని దీవిస్తే మాకు అంతే. ఆ చేతులకు దీవించే అర్హత లేదు. వాటికి ఇప్పుడే సంఖ్యలు వేసి. సంఖ్యలు వేయిస్తావా? ఎందుకు? ఈ డబ్బుని ముట్టిందిగా. దొంగ ధనం దొరికినా దొంగ ధనం చెరిగిపోతురా. ఇప్పుడే పోలీసులు పిలిపించి తగిన శిక్ష వేయిస్తాను. మీ అనుమతి లేకుండా మీ డబ్బు తీసుకురావడం ఒక విధంగా నా తప్పి, నేను కాదను. కానీ డబ్బే ప్రధానం అనుకున్న ఈ చిరంజీవి మారి మానవత్వాన్ని గుర్తించి విశాల దృక్పథంతో ఈ పెళ్లికి అంగీకరించాడు. ఆ తృప్తే నాకు చాలు. ఇక నా తప్పుకు మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఏ తప్పు చేయలేస్తా, చేసిన మోసం అంతా మీరే. అవును, మా అయ్యగారి మీద కావాలని పక్షి కాలు నొప్పున్నాం. బంగ్లా నేల వేయించి నిలువు నేల లేకుండా చేశాం. అంతేకాదు, ప్రస్తాక్రమించుకొని 10 మంది కూడి పెట్టే మా అయ్యగారిని కూలిమనిగా చేశాం. ఈనాడు దేవుడు లాంటి మా అయ్యగారిని దొంగగా చిత్తెక్కి నలుగురిలో అవమానపడుతుంటే ఇక మేము ఈ పాపాత్మను అర్థమవుతుంది. నేను పాపాత్ముంటాను, మీరంతా పుణ్యాత్ములా.
నేను వారిని నాశనం చేశాను, మీరంతా ఉత్తరించారు. ధర్మారావు గారు, ఇదిగో మీ కారు, ఇదిగో మీ ప్రెస్, ఇదిగో మీ బంగళా. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ పేరుతోనే ఉన్నాయి. ఏమిటలా చూస్తున్నారు? నమ్మలేకపోతున్నారా? ఇవన్నీ మీవే. ఇన్నాళ్ళు ఈ ఆస్తికి నేను కేవలం సంరక్షకుని మాత్రం. అడుగడుగునా మీ ఆశయాలకు అడ్డొచ్చి మీ ఆస్తి పాస్తులన్నీ కావాలని స్వాధీనం చేసుకున్నది మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు సార్. ఈ లోకంలో మీ మంచితనం దుర్వినియోగం కాకుండా కాపాడేది. బంగళాలో మీరున్నప్పుడు, లక్షలు మీ చేతిలో ఉన్నప్పుడు, దారి తెన్ను లేని వాళ్ళకి ఎందరికో దాన ధర్మాలు చేసి ఎన్నో జీవితాలు నిలబెట్టారు. సిరి తరిగిపోయి బంగళా నుండి మీరు పర్ణశాలకు రాగానే మీరు ఆదరించి నిలబెట్టిన వారిలో ఏ ఒక్కరైనా మీకు సాయపడాలని ముందుకొచ్చారా? కనీసం సానుభూతి చూపించారా? నేను ఏ పని చేసినా నా విద్యుక్త ధర్మంగా చేశానే కానీ ప్రతిఫలాన్ని ఆశించి. ప్రతిఫలాన్ని మీరు ఆశించకపోవచ్చు, కానీ మీకు తెలియకుండా మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని కుయుక్తితో మీ కలిమిని కాజేసే ద్రోహులు ఈ సంఘంలో ఎంతో మంది ఉన్నారని మీకు తెలియదు. ఎందుకంటే మంచితనానికి ప్రతిరూపం మీరు. అందుకే మీ కంటికి అందరూ మంచి వాళ్ళుగానే కనిపిస్తారు. అవసరానికి డబ్బిచ్చారని మీరు ఆనందించారే కానీ లక్షలు విలువ చేసే మీ పొలాలను వేలతో ఆక్రమించుకున్నారన్న సంగతి మీరు గుర్తించలేకపోయారు. 1,00,000 రూపాయలు విలువ చేసే మీ ఇంపాలా కారును మీ అవసరాన్ని గుర్తించి 30,000కే స్వాధీనం చేసుకున్నారన్న సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆ విధంగా మీ సంపద వృధా కాకూడదని, కేవలం మంచి కార్యాలకే ఉపయోగపడాలని నేనే కావాలని మీ కలిమిని స్వాధీనం చేసుకుని భద్రంగా దాచి ఉంచాను. మీరంటే ఇంత గౌరవం ఉన్న నేను ఇంతమంది ఎదుట మీ ఎడల ఈ విధంగా ప్రవర్తించింది మిమ్మల్ని అవమానించాలని కాదు సార్. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలని. కేవలం డబ్బు కోసం పీటల మీద పెళ్లాపు చేశాడే ఈ పెద్ద మనిషి రేపు పెళ్ళయ్యాక డబ్బు కోసం ఆ పిల్లను హింస పెట్టడని ఏమిటి నమ్మకం? పెడతాడు. తప్పకుండా ఈ పిల్ల కాపురంలో చిచ్చు పెడతాడు. ఈ నిజాన్ని మీ దృష్టికి తేవాలని మిమ్మల్ని నేను అనరాని మాట్లాడుతుంటే వింటున్న ఈ అందరిలో ఏ ఒక్కరికైనా కనువిప్పు కలుగుతుందేమోనని నేను ఇలా ప్రవర్తించాను. నేను అనుకున్నదే జరిగింది. మీ మంచితనము గెలిచింది. ఈనాడు ఈ యువకుల్లో కలిగిన ఈ మార్పు ఈ అమ్మాయి సంసార జీవితాన్ని ఎంతో సుఖమయం చేస్తుంది. సతీష్ బాబు, కాదు సార్, నేను అప్పుడు ఇప్పుడు సత్యమే. నేను చెప్పేది కూడా సత్యం సార్. మీకు జ్ఞాపకం ఉందో లేదో కానీ నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. ఇంత చదువుకున్న నాకు సమాజం ఏం చేసిందని ఒకప్పుడు మిమ్మల్ని నిలదీసి అడిగా. సమాజం నీకేం చేసింది కాదు నాయన, సమాజానికి నువ్వేం చేశావని ఆలోచించుకోమన్నా. అదే పదే పదే ఆలోచించుకున్నాను. అదే సమయంలో మీ ఆదర్శాలకు సంఖ్యలు వేసే సంఘద్రోహి ఒకడు నా జీవితంలో తటస్థపడ్డాడు. మీలా 100 మందిని బాగు చేసే శక్తి నాకు లేదు, కానీ వందలాది జీవితాలను నాశనం చేసి ఆ దుర్మార్గుని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. అందుకే పేరు మార్చుకున్నాను, వేషం మార్చుకున్నాను. స్నేహితుడిగా నటించి వాడి రహస్యాలని కనుక్కున్నాను. ఇప్పుడు ఏ క్షణంలోనైనా వాడిని చట్టానికి పట్టించగలను. సమాజానికి చేయగలిగిన సేవ ఇదేనని తృప్తి పడుతున్నాను సార్. సత్యం నాయనా, నాకు తెలుసు నాయన, ఏనాటికైనా నీ నమ్మకాలను మార్చుకుంటావని నాకు బాగా తెలుసు. చేతనైనంత వరకు సంఘంలో మంచిని పెంచడానికి నేను ప్రయత్నం చేశాను, చెడును తుంచడానికి నువ్వు ప్రయత్నం చేశాను. గొప్పతనం నీదే నాయన, గొప్పతనం నీదే. తెలుగు